పచ్చకామెర్లు చాలా డేంజర్. కామెర్లు వచ్చినప్పుడు డాక్టర్ సలహాని ఖచ్చితంగా పాటిస్తూ మందులు వేసుకోవాలి. కానీ కొంతమంది నాటు వైద్యానికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి చేతి మణికట్టుపై వాత పెట్టడం. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతారు. మరి ఈ పద్ధతి ఎంతవరకు నిజం? వాత పెడితే కామెర్లు తగ్గుతాయా? కామెర్లకు ఇప్పటికీ నాటు వైద్యాన్ని నమ్ముతున్న జనం. అసలు వాత పెడితే కామెర్లు ఎలా తగ్గుతాయి? కామెర్లు అనగానే అందరూ తెగ భయపడిపోతారు. అయితే కామెర్లు వచ్చాయనే సంగతి తెలియక చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోరు. అలాంటప్పుడే కామెర్లు ప్రమాదంగా మారుతాయి. కామెర్లు వచ్చాయని తెలియగానే మొదట డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సూచన మేరకు మందులు వేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈజీగా అరిగిపోయే పదార్థాలను తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. కామెర్లు కాలేయంపై ప్రభావం చూపిస్తాయి. అందువల్లే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినమని చెప్తారు. తద్వారా కాలేయానికి రెస్ట్ ఇచ్చినట్లు అవుతుందని డాక్టర్లు చెప్తారు. కానీ ఇప్పటికీ మన పల్లెటూళ్లలో కామెర్లొస్తే చేతి మణికట్టుపై వాత పెడతారు. ఈ వాత పెట్టడం ద్వారా కామెర్లు తగ్గుతాయని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. మన ఇళ్లల్లో చాలా మంది పెద్దవాళ్లకు చేతి మణికట్టుపైన వాతుంటుంది. మరి ఇది ఎంతవరకు నిజం? అసలు కామెర్లకు చేతి మణికట్టుకు సంబంధం ఏంటి? వాత పెడితే నిజంగానే కామెర్లు తగ్గుతాయా? ఈ కామెర్లు అనేవి అలోపతి ప్రకారం ఒకటి వైరస్ ద్వారా వచ్చే కామెర్లు, రెండు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం, అంటే ఏదన్నా మార్గంలో కనుక బ్లాక్ అవటం ద్వారా వచ్చే కామెర్లు, ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయండి. సో మామూలుగా నాటు వైద్యులు ఏ కామెర్లు అయినా సరే చేతి మీద కాల్చడం అనే దాని ద్వారా మేము తగ్గించగలము అనేది చెప్తుంటారు. సో యూజువల్గా మనకి చర్మం పూర్తిగా కట్ అయితే రక్తం వస్తుంది. అదే కనుక ఒక సర్టెన్ లెవెల్ వరకే మనకి అది డోక్కుపోయినట్టు లేదా కొట్టుకుపోయినట్టు అయితే కనుక మనకి ఒక సీరం లాంటి మెటీరియల్ బయటకు వస్తుంటుంది అన్నమాట. సో ఈ చర్మాన్ని మనం అలా డ్యామేజ్ చేయడం ద్వారా, అలాగే ఒళ్ళు కాలినప్పుడు కూడా కాయలు బొబ్బల్లాగా వస్తాయి కాలిన గాయాల మీద. ఆ బొబ్బల్లో నీరు చేరుతుంది. ఈ నీరు ఏంటంటే మనకి కొంతకాలం అయ్యేటప్పుడు కొద్దిగా ఈ ఎల్లో కలర్లోకి మారినట్టుగా కనపడుతుంది అన్నమాట. సో ఈ నాటు వైద్యులు ఏం చెప్తారంటే, మీకు ఈ పసుపు ధనాన్ని అంతా బయటికి లాగేస్తున్నాము ఈ నీరు ద్వారా అని చెప్తారు. బట్ అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే కొన్ని రకాల కామెర్లలో ఇలాంటి గాయాలు ఇంకా ఎక్కువ అనర్థాలకి కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన పచ్చ కామెర్లకి మణికట్టు మీద కాల్చడం అనేది కరెక్ట్ కానే కాదు. ఒకవేళ ఒళ్ళంతా కామెర్లు ఉంటే ఒక మూల కాల్చినంత మాత్రం తగ్గిపోవటం అనేది కరెక్ట్ కాదు. దానికి మణికట్టు మీదే కాల్చాలని కూడా ఎక్కడ రూల్ లేదు, ఇంకెక్కడైనా కూడా కాల్చవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే బేస్లెస్ నాన్ సైంటిఫిక్ థింగ్స్, దానిలో నిజం లేదు. విన్నారుగా, వాత పెడితే కామెర్లు తగ్గడం అనేది ఏముండదు. ఇదంతా ఫేక్ న్యూస్.